హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బిర్యానీ అనేది మనం ఇందులో ఒక్క టమాటో కూడా యూజ్ చేయకుండా బిర్యానీ చేస్తాం, చికెన్ బిర్యానీ. ఇక లేట్ చేయడం ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. హైదరాబాదీ స్టైల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దానికి ఎంత క్వాంటిటీ మసాలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ½ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ కప్తో 2 కప్స్ పెరుగు వేసుకోవాలి. ఇందులో మెయిన్గా మనం కర్డ్ అనేది ఎక్కువ వేసుకోవాలా, టేస్ట్ వచ్చేది కూడా కర్డ్తోనే. అందుకని 2 కప్స్ కర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. మనం ఒకవేళ నైట్ బిర్యానీ చేసుకోవాలంటే మార్నింగ్ మ్యారినేట్ చేసి పెడితే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మార్నింగ్ బిర్యానీ చేయాలంటే ముందు రోజే నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. మనం ఆయిల్ అనేది వేడి చేసిన ఆయిల్ని వేసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన ఆయిల్ని. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి, పుదీనా, నేను డ్రై పుదీనా వేస్తున్నాను, ఫ్రెష్ పుదీనా లేదు. తర్వాత కొత్తిమీర కూడా వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 8 అవర్స్ మ్యారినేట్ అయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఇంకా మంచిది. ఇప్పుడు ఇక్కడ 1 kg రైస్కి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మనం స్లైసెస్గా సన్నగా ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని చికెన్ వేయాలి. ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్. ఇందులో ఆయిల్ ఏం వేసుకోకూడదు, ఇందులోనే మనం ముందుగానే ఆయిల్ వేసుకోవాలి. ఈ గిన్నె అనేది ఇందులోకి మనం రైస్ కూడా వేయాలి కాబట్టి రైస్కి చికెన్కి సరిపోయేలాగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ని కొద్దిగా వేసుకుందాము. ఈ చికెన్ అనేది మనం ఉడికే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ మిడిల్కి కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి మనం లిడ్ క్లోజ్ చేసేసి చికెన్ ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ రిలీజ్ అయింది కొద్దిగా, నేను ఇంకో ½ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చికెన్ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ చికెన్ని కుక్ చేసుకుందాం. వాటర్ని వేసుకున్నాము. ఈ వాటర్లోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. షాజీరా, ఇలైచీ, లవంగా, చెక్క, మిరియాలు.
తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగే వరకు దీన్ని మనం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చికెన్ ఉడికిందండి, దగ్గరకు వచ్చింది మసాలా మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను నేను రైస్ని బట్టి. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. చికెన్ ఉడకక ముందే వేస్తే చికెన్ మళ్ళీ ఉడకదు కాబట్టి నేను చికెన్ మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి రైస్. ఇప్పుడు మనం రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్స్గా. ఎగ్జాస్ట్ పైన హాఫ్ కరో ఫస్ట్. ఇప్పుడు మనం రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా లేదు కాబట్టి మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో ఇలా జస్ట్ డెకరేట్ చేసుకోవాలి. లేయర్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నెయ్యిని వేసుకుంటాం. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు మనం అంతా వేసిన తర్వాత ఇందులోకి నెయ్యి అవన్నీ ఇంకో 10 to 15 minutes వరకు మనం ఇలా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం గిన్నెను జరుపుకుంటూ ఉండాలి, మధ్యలోకి సైడ్కి అటు ఇటు. అప్పుడు లోపల రైస్ కూడా ఇంకొద్దిగా బాగా ఉడికి టేస్ట్ ఉంటుంది. 10 minutes తర్వాత రైస్ దమ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చూసారు కదా, ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.